స్టోరీ బోర్డ్. తెలుగు రాష్ట్రాల్లో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని లోపలేస్తాం అంటూ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. అందరివి అవే డైలాగ్స్. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకుంటామంటూ బహిరంగంగానే హెచ్చరిచ్చేస్తున్నారు. మేము వస్తే మీ కథ తేల్చేస్తాం అంటూ అధికారులను భయపెడుతున్నారు. పొలిటికల్ పంచులు పేలిస్తే ప్రజలు ఆదరిస్తారా? బెదిరిస్తే శత్రువులు భయపడతారా? ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలు సినిమా డైలాగులు పేలుస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే మిమ్మల్ని జైలుకు పంపుతామంటూ ప్రత్యర్థులకు వార్నింగ్లు ఇస్తున్నారు. ఎప్పుడు జైలుకు పంపేది ముహూర్తం కూడా ముందుగానే ఫిక్స్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. అన్ని రాజకీయ పార్టీ నేతల బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఒకరేమో అధికారంలోకి రాగానే జైల్లో వేస్తామంటారు, ఇంకొకరేమో కాళ్ళు కీళ్లు విరగొడతామంటారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో బాగా తెలుసని మరో నేత హెచ్చరిస్తారు. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలు బరితెగించారు. ప్రత్యర్థులను భయపెట్టడానికి, ఆత్మరక్షణలో పడేయటానికి బెదిరింపు రాజకీయాలను అస్త్రంగా వాడుకుంటున్నారు. ప్రత్యర్థులకు వార్నింగులు ఇవ్వటంలో ఎవరూ తగ్గటం లేదు. ఒకరిని మించి మరొకరు సినిమా డైలాగులతో రెచ్చిపోతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు పోయి బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇందులో అధికార విపక్షం అన్న తేడా ఏమీ లేదు. నువ్వొకటంటే నేను రెండంటానంటున్నారు. నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తున్నారు. తాము రాజకీయ నేతలమన్న సంగతి మర్చిపోయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. ప్రత్యర్థులను టార్గెట్ చేయటంలో, బెదిరించడంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వానికి, కాలేజీలను తీసుకునే వారికి డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మెడికల్ కాలేజీలు తీసుకున్న వారంతా జైళ్లలో ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలను ఎవరు తీసుకున్నా సరే ఖచ్చితంగా జైలుకు పంపుతానని బెదిరింపులకు దిగారు. ఎన్ని రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్టర్లను జైళ్లలో వేస్తామని బెదిరిస్తే ఏమనుకుంటున్నారు? బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వాళ్ల సంగతి నాకు తెలీదు. పవన్ కళ్యాణ్కు అధికారం ఉన్నా లేకపోయినా ఒకటేనంటున్నారు. ఇంట్లో నుంచి బయటకొచ్చేటప్పుడు తిరిగి వెళ్తామో లేదో అనే డిసైడ్ అయి వస్తానంటూ పవన్ వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది. అధికారులు కూడా భయపడుతున్నారని, ఎందుకలా అంటే వాళ్ల వెనకాల రౌడీలు, కిరాయి హంతకులు ఉన్నారని చెవిలో చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్లాగా ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతుందంటూ హెచ్చరించటం హాట్ టాపిక్గా మారింది. రౌడీయిజం అంటే కాలుకు కాలు, కీలుకు కీలు విరగ్గొట్టి మడతపెట్టి కింద కూర్చోపెడతానంటూ హెచ్చరించారు. ఇంత బలమైన పోలీసు యంత్రాంగం పెట్టుకుని ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఇలాంటి మాటలు రావని, అక్కడి దాకా తీసుకెళ్లొద్దని వైసీపీ నేతలకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, ఇక్కడ కూర్చుని మళ్లీ అధికారంలోకి వస్తామని, ఏదో చేస్తామని హెచ్చరిస్తున్నారని, వచ్చినప్పుడే మీరేం పీకలేదంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు పవన్ కళ్యాణ్. పద్ధతులు మార్చుకోవాలని సూచించిన పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యంలో విమర్శ చేయటానికి హక్కులుంటాయన్నారు. గీత దాటితే ముద్రలు వేయటానికి మీ చేతికి ఏమీ ఉండవని, మీ చేతుల్లోని గీతల్ని అరగదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. పాత పద్ధతిలోనే అంటామంటే ఊరుకోబోమని, తాను విసిగిపోయానంటూ డైరెక్టుగానే వైసీపీ నేతల్ని హెచ్చరించారు. ఆశయం కోసం ప్రాణం పోతే ఓకే, కానీ పోయే ముందు చాలామంది తాట తీస్తానన్న పవన్ రోమన్ తీసి కింద కూర్చోపెడతాం, గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతల్ని దాటి మాట్లాడితే
మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది, అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఏపీ మంత్రి లోకేష్ కూడా తానేం తక్కువ కాదంటున్నారు. ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడని, అలాగే మనకు కూడా ఓ విలన్ ఉన్నాడంటూ జగన్ను టార్గెట్ చేశారు. ఆయన వస్తే అరెస్టు చేస్తారట, మన నాయకుణ్ణి జైల్లో వేసి ఏం చేయగలిగారని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా? ఆయన కంటే ముందు ఇలాగే మాట్లాడిన వారి పరిస్థితి ఇప్పుడేమైందో గుర్తు తెచ్చుకోండంటూ జగన్ పేరు ఎత్తకుండా నారా లోకేష్ పంచి డైలాగులు పేల్చారు. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. నారా లోకేష్ వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారని, రప్పారప్పా అంటున్నారని, మేం 2 రప్పాలిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్లో కేవలం 3 పేజీలే అయ్యాయని, ఇంకా చాలా ఉన్నాయంటూ ప్రత్యర్థుల్ని బెదిరించారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూనే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని లోకేష్ హెచ్చరించారు. అంతేగాని ఈ మధ్య చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి? రప్పరప్ప 2 రప్పరప్ప మేము బీగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. అధికార పార్టీ నేతలతో పాటు వైసీపీ నేతలు ప్రత్యర్థులకు వార్నింగులు ఇవ్వటంలో ఆరితేరిపోయారు. పంచి డైలాగులు పేల్చడానికి పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ బెదిరింపు డైలాగులు పేల్చటంలో రాటుదేలిపోయారు. ఒకరినొకరు బెదిరించుకోవడంలో ఎవ్వరూ తగ్గడం లేదు. తాము ప్రజాప్రతినిధులము అన్న సంగతి మర్చిపోతున్నారు. పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోవడానికి, ప్రత్యర్థుల్ని భయపెట్టడానికి డైలాగులతో రెచ్చిపోతున్నారు. ఎవరేమనుకుంటే మనకెందుకులే, మనదే పైచేయి కావాలి అనేలా హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. మేం గెలిస్తే మీ కథ జైలుకే అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కేసులు, ఎఫ్ఐఆర్లు అక్కర్లేదు, అవినీతి స్కాములు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో మేం గెలిస్తే చాలు, మీకు చిప్పకూడు ఖాయమని బహిరంగంగానే నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇందులో ఏ పార్టీ తక్కువేం తినలేదు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలు పంచి డైలాగులు పేలుస్తున్నారు. ప్రజలకు ఏం చేయకపోయినా పర్లేదు, రాజకీయ ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకుంటామంటే చాలు, ఓటర్లు తమను ఆదరిస్తారనే భ్రమంలో మునిగిపోతున్నారు. ముందు వెనక చూడకుండా సినిమా డైలాగులు కొడుతున్నారు. మనం ప్రజలకు చెప్పాల్సిందేమిటి, చేస్తున్నదేమిటి అన్న విషయాలను పొలిటికల్ లీడర్స్ మర్చిపోతున్నారు. అధికారంలోకి రావటం అంటే రాష్ట్రాన్ని పాలించటం, ప్రజలను ఉద్ధరించడం మాత్రమే కాదు, శత్రుశేషం లేకుండా ప్రత్యర్థులను చేయటం కూడా ఇంపార్టెంట్. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల నయా ఫార్ములా. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. అందరూ ఆతాను ముక్కలే. పాలకులుగా అధికారంలోకి వచ్చే వారికి లక్ష్యాలు ఉంటాయి. ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించటం, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయటం. కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొలిటికల్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకోవటానికే అధికారంలోకి వస్తామంటూ నేతలు బీరాలు పలుకుతున్నారు. అధికారం చేపట్టిన వెంటనే లోపలేస్తాం, ఉరికించి కొడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రత్యర్థుల వ్యాపారాలు, పరిశ్రమలు, వ్యవహారాల మీద ఫోకస్ చేసేవారు. నిబంధనల పేరుతో కొరడాలు ఝళిపించేవారు. ఆర్థిక మూలాల్ని దెబ్బతీయటం ద్వారా ఆయా పార్టీలు కోలుకోనివ్వకుండా చేసేవారు. ప్రస్తుతం ఆర్థిక మూలాల్ని దెబ్బతీయటం ఒక్కదాంతో సరిపెట్టుకోవటం లేదు. ప్రత్యర్థిని నిర్మూలించటాన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఒక మార్గంగా మారింది. ఆ తర్వాత వచ్చిన ఆధునిక పోకడ అసలు ప్రత్యర్థి పార్టీల నాయకులనే లేకుండా చేయటం. అంటే ఇదేదో హత్య చేయటం కాదు, కేసులతో వేధించటం, జైళ్లకు పంపటం. ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతల మీద కేసులు, వాళ్లు అధికారంలోకి వస్తే వీళ్ల మీద కేసులు పెట్టడం, జైళ్లకు పంపటం తెలుగు రాష్ట్రాల్లో నిత్యకృత్యంగా మారిపోయింది.
ఇందులో ఏ పార్టీ తక్కువేం తినలేదు. ఇప్పుడే కాదు, గతంలోనూ టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్నింగులు నడిచాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల మనసు గెలుచుకోవాలంటే కుట్రలు, దాడులు కాకుండా మంచి పాలన చేయాలని సూచించారు. వైసీపీ కార్యకర్తల్ని బెదిరించటం, అక్రమ కేసులు పెట్టడం చేస్తే 2029 ఎన్నికల్లో పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను చెప్పినా మా వాళ్లు వినే పరిస్థితి ఉండదని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అందరి పేర్లు రాసుకోవాలని, తర్వాత సినిమా చూపిస్తామంటూ బెదిరించేలా మాట్లాడారు. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడేం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. వైసీపీ హయాంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ గురించి విస్తృతంగా మాట్లాడారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదన్నారు లోకేష్. చెప్పినట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు అధికారులను జైలుకు పంపించారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలేస్తామనే డౌట్ వద్దన్నారు. బుక్ గురించి అందరు నన్ను అడుగుతున్నారు. రెడ్ బుక్ దాని పని తను చేసుకుంటే వెళ్తుంది. గతంలో కూడా చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని, ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టామని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దు. సీఎం చంద్రబాబు కూడా గతంలో వైసీపీ నేతలకు వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చారు. మీకు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని, అందుకే ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. అంత ఎగిరిపడొద్దని, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని హెచ్చరించారు. మీకు తగిన చోటు చూపించే శక్తి టీడీపీకి ఉందని హెచ్చరించారు. టీడీపీ నేతల జోలికొస్తే దెబ్బకు దెబ్బ, కర్రకు కర్ర అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు వ్యవస్థకు ఒకటే చెప్తున్నాను, మీరు గాని మారకపోతే మిమ్మల్ని ఏ విధంగా మార్చాలనో మార్చే శక్తి ప్రజలకుంది. చంద్రయ్య చంపేస్తే నేనే వెళ్ళి ఆ రోజు పాడి మోశాను. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశాను, పోలీసులకు హెచ్చరిక చేశాను. కబద్దార్, జాగ్రత్తగా ఉండడం, మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరిక చేశాను. హెచ్చరిక చేసిన తర్వాత నిన్న జల్లైన చంపేస్తారా మీరు? 2029లో అధికారంలోకి వస్తామంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైలాగులు పేల్చారు. అధికారంలోకి వస్తే రంపాలు తెస్తాం, కుత్తుకలు కోసేస్తామని చెప్పే మాటలకు భయపడేవాళ్లం కాదని స్పష్టం చేశారు. అసలు వాళ్లు ఎలా అధికారంలోకి వస్తారో తాము కూడా చూస్తామంటూ వైసీపీ నేతల్ని హెచ్చరించారు. గత పాలకులు మళ్లీ రౌడీయిజం, గూండాగిరీ చేసే భావనలోనే ఉన్నారు. వీటికి భయపడితే మనం రాజకీయాల్లోకి వస్తామా? 2029లో వస్తే మీ అంతు చూస్తామంటే అసలు మీరు రావాలి కదా, మీరు ఎలా వస్తారో మేము చూస్తామన్నారు పవన్ కళ్యాణ్. గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మాజీ మంత్రి రోజా అయితే ఓ అడుగు ముందుకేశారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హైదరాబాద్ పారిపోతున్నారని, రేపు జగనన్న ప్రభుత్వం వస్తే హైదరాబాదుకు కాదు అమెరికాకు పారిపోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరి మీద కేసు పెడదామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సింది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. అధికార పార్టీని బెదిరించటంలో తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ లీడర్స్ ఆరితేరిపోయారు. నేతలు, అధికారులను తమ దారిలోకి తెచ్చుకోవటానికి బెదిరింపులు, వార్నింగులనే తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు.
వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి డైలాగులు పేల్చిందో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కూడా అదే ఫార్ములాను అవలంబిస్తోంది. మేం గెలిస్తే మీరు జైలుకే అంటూ బెదిరింపులకు దిగటం కామన్గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో నేతలు రేంజ్లో రెచ్చిపోతున్నారు. ఎన్ని వేషాలేసినా మేం అధికారంలోకి వచ్చేవరకే, వచ్చాక చుక్కలు చూపిస్తాం అని మొహం మీదే చెప్పేస్తున్నారు. కొందరు అధికారులను టార్గెట్ చేసుకుని తీవ్ర స్వరంతో బెదిరింపులకు దిగుతున్నారు. ఎక్కువ చేస్తే మీ సంగతి చూస్తాం అంటున్నారు. గతంలో రాజకీయాల్లో ప్రజాస్వామ్య పోకడలు కనిపించేవి. అధికార ప్రతిపక్షాల మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేది. దీంతో అధికారుల మీదకు వెళ్లాల్సిన అవసరం నేతలకు వచ్చేది కాదు. కానీ కాలక్రమంలో రాజకీయం బాగా మారింది. ఓ పార్టీ పవర్లోకి రాగానే విపక్ష పార్టీని తొక్కేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. దానికి అధికారుల్ని పావులుగా వాడుకోవటంతో సమస్య ముదురుతోంది. దీంతో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని విపక్షాలు ఫిక్స్ అవుతున్నారు. ఈరోజు విపక్షమే, రేపు మాకు అధికారం వస్తుంది, అప్పుడు మీ సంగతి చూస్తామని అధికారులకు వార్నింగులిస్తున్నాయి. ఓవైపు పాలకపక్షమే ఎక్కువ చేస్తోంది అనుకుంటే తగదునమ్మా అని అధికారులు చెలరేగిపోవటం ఏంటనేది విపక్షాల ప్రశ్న. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ను నేతలు అధికారులపై చూపిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అధికారులే టార్గెట్ అవుతున్నారు. ఏ పార్టీ ఇందుకు అతీతం కాదు. నేతలు ఎవరి స్టైల్లో వారు అధికారులకు వార్నింగులిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే కీలకం. 2 పక్షాలకు ఎవరి బాధ్యతలు వారికున్నాయి. అధికారులు కేవలం నేతలకు సహాయకారులు మాత్రమే. పాలనా వ్యవహారాల్ని నడిపేది నేతలే. అంతవరకు ఎవరికీ సందేహాల్లేవు. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నేతలు మాత్రం అధికారులు పాలక పార్టీలు చెప్పినట్టు వింటూ తమను ఇబ్బంది పెడుతున్నారనే భావనతో ఉంటున్నారు. క్యాడర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, సొంతంగా సేకరించిన సమాచారం మేరకు కొందరు అధికారులు పరిధులు దాటుతున్నారని ఫిక్స్ అవుతున్నారు. అలాంటి అధికారుల సంగతి తాము అధికారంలోకి వచ్చాక చూస్తామని చెప్పి కుండబద్దలు కొడుతున్నారు. కొందరు నేతలైతే మరో అడుగు ముందుకేసి రిటైర్ అయినా మరో రాష్ట్రానికి వెళ్లినా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి తప్పించుకోవచ్చు అనుకుంటే కుదరదని చెప్పేస్తున్నారు. ప్రజలు పార్టీలకు అధికారమిచ్చేది పాలన చేయటానికా, కక్ష తీర్చుకోవటానికా అంటే రెండోదే పార్టీల సమాధానమవుతోంది. ప్రతి నేత ఇగోకుపోతున్నారు. అధికారం వచ్చేదాకా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పి తీరా గద్దెనెక్కాక సొంత అజెండాలు అమలు చేస్తున్నారు. నేతల మనసెరిగి నడుచుకునే కొందరు ఆఫీసర్లు వారి ఆదేశాలతో సొంత మిషన్లు అమలు చేస్తూ వ్యవహారాన్ని మరింతగా దిగజారుస్తున్నారు. కొందరు అధికారులు తెలివి మీరిపోయి తాము చేసిన తప్పులకు సహచరుల్ని బలి చేయటానికి కూడా వెనకాడటం లేదు. దీంతో అసలు పరిధులు దాటే అధికారులు కొందరైతే బయట చెడ్డపేరు మాత్రం మరికొందరికొస్తోంది. తమ రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటున్న వారిని ఏకంగా రాజకీయాల్లో మనజాలని పరిస్థితులు క్రియేట్ చేయటం నిత్యకృత్యమవుతోంది. అనివార్యంగా రాజకీయాల్లో మాత్రమే కొనసాగాలని అనుకుంటున్న వారిని లోబర్చుకుని ప్రత్యర్థి పార్టీలో కాకుండా తమ పార్టీలోకి వచ్చేలా చేసుకోవటం కామన్ అయింది. ప్రత్యర్థి నిర్మూలన అనేది కొత్త పుంతలు తొక్కి అసలు ప్రత్యర్థి పార్టీలే ఖాళీ చేయటానికి, ప్రత్యర్థి నాయకులను రాజకీయంగా నామరూపాలు లేకుండా చేయటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వేధింపుల్లో నెక్స్ట్ వెర్షన్లను కనుగొంటూ ముందుకు వెళ్తుంటే ఈ ప్రస్థానం ఎక్కడి వరకు సాగుతుంది? రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకువెళ్తుంది? రాజకీయాల్లో ఉన్నవారు ముఠా నాయకుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే రాష్ట్రానికి చేటు జరుగుతుందని మేధావులంటున్నారు. భవిష్యత్తులో వార్నింగ్ పాలిటిక్స్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి. ప్రతిపక్షంలో ఉండగానే కొందరు అధికారుల జాబితా తయారు చేసుకోవటం, అధికారంలోకి రాగానే వారి పని పట్టడంపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్గా మారింది. నచ్చని అధికారులకు ఇచ్చే ట్రీట్మెంట్ తమ ప్రత్యర్థులు కూడా భయపడేలా ఉండాలనే వ్యూహరచన చేస్తున్నారు నేతలు. కొన్ని సర్వీస్ రూల్స్ను అడ్డుపెట్టుకుని మరికొన్ని సర్కారు విచక్షణాధికారాల్ని వాడుకుని అనుకున్న అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ చర్యలు అనివార్యంగా అధికారుల్లో గ్రూపులకు ఆజ్యం పోస్తున్నాయి. చివరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరెవరు అధికారులకు కీలక పోస్టింగులు దక్కుతాయో ఎవరైనా చెప్పేయగలిగే స్థాయిలో రాజకీయం నడుస్తోంది. ఈ పోకడ మంచిది కాదని తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే కరెక్టని కొందరు నేతలు భావిస్తున్నారు. అవతలి వారి ఎత్తుల్ని బట్టే తమ పై ఎత్తులు ఉంటాయని మరికొందరు నేతలు నమ్ముతున్నారు. ఏతావాత అన్ని పార్టీల నేతలు ఈ సంస్కృతిని కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారుల్ని ఆ మాత్రం భయపెట్టకపోతే నేతల్ని లెక్క చేయరనే వాదన గట్టిగా వినిపిస్తున్నారు.